నీ పోలిక ఎవరిది? నీ పోలికే. ఎవరి పోలికలో ఉన్నావు? ఓసారి ఒక దేశంలో చాలా అద్భుతమైన ఒక ఆర్టిస్ట్ యేసు ప్రభువుని న్యాచురల్గా సిలువలో వేలాడుతున్నట్టుగా, రక్తం కరుస్తున్నట్టుగా, దెబ్బలు తగిలినట్టుగా ఒక పిక్చర్ వేసి ఒక మంచి జంక్షన్లో పెట్టారు. అనేక మంది కూడా అటు వెళుతున్న వాళ్ళు చూసి అసలు యేసు ప్రభువే నాకు సిలువలో మరణించాడని అది చూస్తూ కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. ఇందులో చూస్తున్న ఒక వ్యక్తి ఎవరు ఆర్టిస్ట్ అని పేరు చూసుకుని అతని దగ్గరకు వచ్చారంటే చాలా సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమంటే మీరు వేసిన ఆర్ట్ చూస్తుంటే గుండెలు అవిసిపోతున్నాయి, అయితే ఇంకొంచెం న్యాచురల్గా ఉండటం కోసం పక్కనే 30 విడియాలకు మేము వేసిన ఇస్కరియోతు యోధను కూడా వేస్తే ఇంకా చాలామంది హృదయానికి టచ్ అవుద్దేమో అన్నాడు. ఐడియా తీసుకున్న ఇతను, అయితే ఇదివరకు నేను యేసు ప్రభువు లాంటి వ్యక్తిని చూసి సేమ్ వేశాను, అయితే ఎవరైతే ఇస్కరియోతు యోధలాగా కావాలో అలాంటి వాళ్ళ కోసం వెతకడం ప్రారంభించి బాగా త్రాగుబోతులు ఎక్కడ ఉంటారు అక్కడికి వెళ్ళి వెతుకుతూ ఉంటే చింపిరి జుట్టుతో గడ్డంతో పడిపోయి ఉన్న ఒకడిని పిలిచి, రోజుకు నువ్వు ఎంత తాగుతావు అంటే 500 అన్నాడు. నేను రోజుకు 5,000 ఇస్తాను, ఒక 2-3 రోజులు నాతో ఉంటావు తాకుండా అన్నాడు. ఓకే, డబ్బులు వస్తాయి కదా తప్పకుండా అన్నాడు. అయితే అప్పుడు అంటున్నాడు, నేను ఇప్పుడు మీతో ఒక మాట చెప్తున్నాను, అదేంటంటే నేను చెప్పినట్టు వినంటే విన్నాడు. అంతులకు ఆర్ట్ గీస్తున్నాడు, గీసిన తర్వాత ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అంటే, ఏమండి పక్కన యేసు ప్రభుకి వేసిన ఫోటో భలే ఉందండి, ఎవరండి అంటే 4 సంవత్సరాల క్రితం వేసాను బ్రదర్, ఆయన ఎవరో ఎక్కడున్నారో మాకు తెలియదు అన్నారంట. అప్పుడు వెంటనే ఇంకే ఏడుస్తున్నాడు, ఆ రోజు యేసు ప్రభుకి వేసిన నన్నేనండి, నా పోలికి ఈరోజు భయంకర భ్రష్టుడు అయిపోయి త్రాగుల్లో పడిపోయాను, ఇంత క్రూరంగా ఉన్న ఫేసు కూడా నేనన్నా. అర్థమవుతుందా? ఒకప్పుడు నువ్వు ఆత్మీయంగా ఉన్నావేమో, ఇప్పుడు ఎందుకు మార్చబడుతున్న? డబ్బులు వచ్చినాయనా, అందం వచ్చిందనా, పరపతి వచ్చిందనా, పలుకుబడి వచ్చిందనా, నాకేం పర్లేదు అని చెప్పేసుకొని నీ రూపం బయటకు బాగుందేమో కానీ లోపల రూపం క్రూరంగా ఇస్కరియోతులాగా మారావా? ఈ పోలిక నిన్ను నాశనం చేయబోతుంది. జాగ్రత్త, నీ పోలిక క్రీస్తులాగా మార్చుకో.